కొత్తగూడెం సిఎస్ఐ చర్చిలో ఉన్నాము. పాస్టర్ గారి ద్వారా మనం ఇప్పుడు జరిగే లెంట్ డేస్ గురించి తెలుసుకుని చిన్న ప్రేయర్ చేస్తున్నాం. దేవుని పరిశుద్ధ నామమున మీ అందరికీ సాయంకాల శుభములను తెలియజేయించున్నాను. నాకు ఇది చక్కటి అవకాశం కలిగించిన దేవాది దేవుడికి నా ఇంటి కృతజ్ఞతలను తెలియజేస్తూ ప్రత్యేకంగా రోహి టీవీ వారికి ప్రత్యేకమైన శుభములను దీవెనలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ప్రసాద్ గారికి వారి యొక్క బృందమందరికీ కూడా ప్రత్యేకమైన శుభములు దీవెనలు. ప్రియులారా, మనము 2026వ సంవత్సరంలో లెంట్ కాలంలోనికి ప్రవేశించి ఉన్నాము. ఈ యొక్క ఉపవాస కాలమున, ఈ దీక్ష కాలమున, ఈ మండల కాలమున మనమందరము కూడా క్రీస్తు ప్రభు యొక్క శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఆ కలువరి శిలువలో చేసిన మహాబలీయమైన త్యాగమును, ఆయన ప్రేమను మనమందరం కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉపవాసం ఉంటూ మనల్ని మనం శుద్ధీకరించుకుంటూ ప్రభునందు ఆత్మీయంగా బలపడటానికి ప్రయాసపడుతున్నాం. ఈ యొక్క ఉపవాస కాలమున ప్రతి ఒక్కరూ ఆ ప్రభు వైపు చూడగలిగితే ఒక నూతన హృదయాన్ని, ఒక నూతన స్వభావాన్ని, ఒక నూతన ప్రవర్తనను, నవనూతనమైన మార్గంలో ప్రభు మనల్ని నడిపించడానికి తన ఆత్మ ద్వారా సహాయం చేయడానికి సిద్ధ మనస్సుతో ఉంటున్నాడు. కావున ఎవ్వరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని కోల్పోక దేవుని యందు బలపడటానికి, ఆత్మీయంగా ఎదగటానికి ఈ లెంట్ కాలంలో అందరూ కూడా ప్రభు దగ్గరికి రావాల్సిందిగా చెప్తున్నారు. లెంట్ అనే మాటకు చిగురించడం అని అర్థం. ఈ యొక్క కాలంలో మనం అందరం కూడా మన ఆత్మలో చిగురించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. మన తలంపుల ద్వారా, మన ఆలోచనల ద్వారా, మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా ప్రభువుకు అయిష్టమైన అనేకమైన కార్యములు చేస్తున్నారు. మనం ఆ ప్రభు దగ్గరకు రాగలిగితే ఆ ప్రభు వాటన్నిటిని కూడా క్షమించి ఒక నూతన మార్గంలో మనల్ని నడిపించడానికి, అరణ్య మార్గంలో త్రోవను వేయగలిగిన దేవుడు మనల్ని పాడైన స్థలమును, పాడైన పట్టణములను బాగు చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు దినము పాడైన మన బ్రతుకులను బాగు చేయడానికి కూడా ఒక చక్కటి అవకాశాన్ని అందిస్తున్నారు. అందరం కూడా ఆ ప్రభు పాద సేవలు చేరి మనల్ని మనం తగ్గించుకుంటూ ఆ ప్రభువుని హెచ్చిస్తూ ఈ లెంట్ కాలాన్ని పరమ పవిత్రంగా ఆచరించడం దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించినగాక. సెయింట్ ఆండ్రూస్ కుటుంబ పక్షమున మీ అందరికీ కూడా ఈ లెంటన్ సీజన్ యొక్క శుభములు, దీవెనలు తెలియజేసిన ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించినగాక. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాలపు వేళ రోహి టీవీ ద్వారా మీ యొక్క శుభవర్తమానాన్ని ప్రకటించడానికి మీరు చూపిన కృపకే స్తోత్రాలు. దేవా, 2026వ సంవత్సరంలో ఈ యొక్క ఉపవాస కాలంలోనికి మమ్మల్ని ప్రవేశింపజేస్తున్నాం. మీ యొక్క పాదాల చెంత చేరి మా జీవితాన్ని సమర్పించుకుంటున్నాం. మీలో కట్టబడటానికి ఒక ఫలభరితమైన జీవితాన్ని ప్రసాద్ గారు, వారి యొక్క బృందమును, వారి యొక్క టీవీ ఛానల్ అంతటి మీరు ఆశీర్వదించుకుని వేడుకొనిచున్నారు. 2 తెలుగు రాష్ట్రాలలో ప్రభువా, ఏకైక తెలుగు క్రిస్టియన్ ఛానల్గా మీ ప్రియ బిడ్డలు ప్రాంతాలకు వెళ్ళి అక్కడున్న ప్రజలతో మాట్లాడుతూ, సంభాషిస్తూ, వారి యొక్క మరి భావములను తెలుసుకుంటూ, అవసరతలో ఉన్నవారికి, అక్కరలో ఉన్నవారికి ప్రభువా మీ దాసులు చేయించిన సేవను బట్టి, పరిచయను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, ఇంకా ఈ ఛానల్ అభివృద్ధి పరచమని, ప్రత్యేకంగా ప్రసాద్ గారిని, వారి బృందమంతటిని మీరు దీవించి ఉన్నత స్థితిలో నిలిపి ఈ ఛానల్ అనేకులకు ఆత్మీయంగా బలపడటానికి, అనేకులకు సామాజికంగా ప్రభువా గొప్ప ఉత్తేజాన్ని కలగటానికి, మేమందరము కూడా క్రీస్తు బిడలముగా ప్రేమలో అంటుకట్టబడటానికి సహాయముగా ఉండే ఛానల్గా నేను ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు, మీ పరిచర్యకు, మీ కుటుంబానికి, మీకు కలిగిన సమస్తానికి